సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. శ్రీ భోగలింగేశ్వర ధార్మిక సేవా సమితి రాజమండ్రి వారిచే జరుగుతున్న కోటిలింగాల కార్యక్రమం మన పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో జరుగుతుంది. ఇక్కడ పులవర్తి మణిగారి విడిదింట్లో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఒకసారి మణిగారితో మాట్లాడి విశేషాలు ఏంటో ఒకసారి అడిగి తెలుసుకుందాం. ఓం నమ శివాయ. శ్రీ భోగలింగేశ్వర ధార్మిక సేవా సమితి వారు కోటిలింగాలు సంకల్పించారండి. ఆ సంకల్పంలో భాగంగా అందరూ అన్ని ఊర్లలో చేస్తున్నారు. భీమవరంలో ఇప్పుడు దాకా ఎవరు తీసుకురాలేదు. భీమవరానికి పులవర్తి వారి విడిదింట్లో నేను పులవర్తి మణినండి మేము తీసుకొచ్చాము. ఇక్కడ రోజు చాలా మంది ఆడవాళ్ళు వచ్చి చాలా భక్తి శ్రద్ధలతో రోజు చాలా బాగా చేస్తున్నారండి. ఇప్పుడు దాకా 20,000 లింగాలు చేశామండి. ఇంకొక 10,000 దాకా చేస్తాము. 3వ తారీఖు మొదలెట్టాం. సెప్టెంబర్ 3 నుంచి 18వ తారీఖు వరకు చేయదలిచామండి. ఈ లోపు 30,000 లింగాలన్నా చేసి రాజమండ్రి వాళ్ళకి అప్పచెప్పాలని అనుకుంటున్నామండి. నాకు ఈ కార్యక్రమం చేయమని రాజమండ్రి వాళ్ళు పాలకొల్లు సురేఖ గారు చాలా బాగా ప్రోత్సహించారండి. వాళ్ళ ప్రోత్సాహంతో నేను భీమవరంలో ఈ కార్యక్రమాన్ని మొదలెట్టానండి. దిగ్విజయంగా సాగుతోంది కార్యక్రమం. ఇవన్నీ నేను అయిపోయాక రాజమండ్రి అయ్యప్ప గారు ఉన్నారండి, ఆయనకి అందజేస్తాను. ఆయన చెప్పడం కోటిలింగాలు అయ్యాక అయితే కాశీ లేకపోతే శ్రీశైలం తీసుకెళ్లి పూజలు చేస్తామని చెప్పారండి. నేను మాత్రం రాజమండ్రి అయ్యప్ప గారికి హ్యాండ్ ఓవర్ చేస్తానండి. నా పేరు రజని అండి, మాది భీమవరం. మాకు అవకాశం ఇచ్చినారు మణిగారు, చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి శివలింగాలు మేము ఎక్కడెక్కడో చేయాలి, ఎక్కడికో చేస్తా ఉంటే వెళ్ళాలనుకున్నాం, కానీ మాకు మా భీమవరంలోనే ఏర్పాటు చేశారు. మణిగారికి ధన్యవాదాలండి. మేము బాగా చాలా మా ఫ్రెండ్స్ అందరూ కూడా టీమ్స్ 5 days నుంచి వస్తున్నారండి. మిగతా 5 days కూడా వస్తారు. ఈ కార్యక్రమం మాకు ఇచ్చినందుకు ఆవిడకి మణిగారికి చాలా ధన్యవాదాలండి. నా పేరు నాగమణి, క్వార్టర్స్ నుంచి వచ్చామండి, రైల్వే క్వార్టర్స్ నుంచి వచ్చాము. ఇదే మొదటిసారి రావడం, చాలా హ్యాపీగా ఉంది. మళ్ళీ మళ్ళీ ఇలాంటి కార్యక్రమాలు మణిగారు చేయాలని, మమ్మల్ని అందరినీ పిలవాలని, ఇంకా చాలా మంది భక్త ప్రేక్షకులందరూ రావాలి. ఎక్కడికో వెళ్ళి ఏవో చేయడం కన్నా ఇక్కడ చేసి మన శక్తి కొద్దీ చేసి మన భక్తిని చాటుకుంటున్నాము. చాలా సంతోషంగా ఉంది. మణిగారికి ధన్యవాదాలు. నమస్కారం అండి, నా పేరు రాణి అండి, నేరెళ్ళ రాణి అండి మాట్లాడేది. ఈ లింగాలు అనేది చాలా విశిష్టమైంది. ఇది చేయడం చాలా పుణ్యకార్యం. దీని నిమిత్తం చాలా మంది వస్తున్నారు. ఎక్కడెక్కడి నుంచి వస్తున్నారో ఎవరికి తెలియదు. అంటే అనుకోకుండా ఫోన్ అనేది రావడం, వాట్సాప్ ఇట్లాంటి రావడం వల్ల ప్రతి ఒక్కరికి ఇది ఈ విషయం అనేది తెలియడం అనేది జరిగింది. పక్క నుంచి మారుమూల నుంచి అన్ని చోట్ల నుంచి వచ్చి భక్తులందరూ చక్కగా చేస్తున్నారు. చాలా ఆనందం కలిగింది. మేము ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఎక్కువగా ఉంటాను. నాకు అది ఇంట్రెస్ట్. నాకు ఇంట్రెస్ట్ మూలాన నేను వచ్చి ఇలా కార్యక్రమాల్లో వస్తాను, కానీ అత్తమానం రాను. నాకు వీలైన సమయంలో వచ్చి కనపడి నా వర్క్ చేసుకుని వెళ్ళిపోతాను. ఇది చేయటం వల్ల ఏంట్రా అని అడిగారు. మన చేతి రేఖల్లో ఉన్న ప్రతి మనిషిలోని మంచి చెడు అనేవి 2 ఉంటాయి. మంచి అనేది మనం చేసే కార్యక్రమాల వల్ల డెవలప్మెంట్ అవుతుంది. చెడు అనేది మనకి జరిగే ఎదురు దెబ్బల వల్ల మనకు తెలుస్తుంది. కొన్ని మనకి తెలియవు, ఎంత చేసినా మనకి ప్రతిఫలం కనపడట్లేదు అనుకుంటాం. అట్లాంటి తెలియని ఏంట్రా అంటే దైవ కార్యక్రమాల్లో పాల్గొంటేనే ఆ చెడు అనేది తొలగిపోద్ది. మన చేతిలో రేఖలు ఉంటాయి. మనకి పాపపు కర్మలు అనేవి ఉంటాయి. పుణ్యకర్మ ఉంటది, పాపపు కర్మ ఉంటది. ఈ పాపపు కర్మ తొలగాలి అంటే ఇట్లాంటి మట్టితో శివలింగాలు ఇట్లాంటి చేయటం వల్ల ఏమవుతుందంటే మన చేతికున్న పాపపు కర్మలు అనేవి మనకున్న పాపపు కర్మలు అనేవి తొలుగుతాయి. తొలగడం వల్ల మనకి పుణ్యం అనేది వస్తుంది. అది పూర్తిగా తొలుగుతుందా, అది ఎంతవరకు తొలుగుతుంది, అది అనేది ఈశ్వర ఇచ్చమ్మ. ఏదైనా మనకి ఈశ్వర ఇచ్చ ప్రకారం జరుగుతుంది మన యొక్క లైఫ్. అందుమూలన అట్లాంటి పాపపు కర్మలు అనేది తొలగడం అనేది జరుగుతుంది. పుణ్యం అనేది మన అకౌంట్ లో పడుతుంది. పుణ్యం ఇప్పుడే పడిపోయిందా తర్వాత పడుతుందని కాదు, అది మన సమయానికి మనకి ఏది ఇవ్వాలో ఈశ్వరుడు ఇస్తాడు. అప్పుడు మనకి ఆ లబ్ధి అనేది చేకూరుతుంది. పుణ్యం అనేది బొమ్మలు కనపడవచ్చు, పాపం అనేది ఖచ్చితంగా కనపడుతుంది. అందువలన ఇట్లాంటి కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల ప్రతి ఒక్కరికి మంచి జరుగుతుంది.
ఇది భీమవరాన మన పులవర్తి సాయి గారు వారి యొక్క విడుదలలో చేయడం అనేది మనం ఒక మంచి కార్యక్రమం, మన అదృష్టంగా భావించాలి. ప్రతి ఒక్కళ్ళు కూడా మన యొక్క కార్యక్రమాలు, ఇలాంటి కార్యక్రమాలు ఎవరు స్థాపించినా చెయ్యాలి. మన సనాతన ధర్మం, మన పుణ్య కార్యాలు ఇట్లాంటివన్నీ మనం పాల్గొనడం వల్ల ఏంటంటే ప్రతి ఒక్కరికి మంచి జరుగుతుంది. ఇక్కడికి ఎంతో మంది మహిళలు వచ్చి పాల్గొంటున్నారు కోటిలింగాల కార్యక్రమంలో. భీమవరంలో ఉన్న మహిళలందరూ కూడా ఒకసారి పులవర్తి మణి గారి విడిదింటికి వచ్చి ఇక్కడ కోటిలింగాల కార్యక్రమంలో పాల్గొనాలని కోరుకుంటున్నాను. మరిన్ని ప్రోగ్రామ్స్ తో మీ ముందుంటాను. సుమన్ టీవీ, భీమవరం.